హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను. దానికి చాలామంది నుంచి స్పందన అనేది చాలా బాగా వచ్చింది. కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు చాలా పాపం నన్ను రోజూ తలుచుకుంటూ నా వీడియోలు చూస్తూ కమెంట్ చేయడానికే బ్యాడ్‌గా కమెంట్ చేయడానికే కూడా వస్తున్నారు. సరే అది వాళ్ళ సరే విమర్శ అనేది కూడా ఉండాలి. కానీ అది సద్విమర్శ అయితే బావుంటుందని నా అభిప్రాయం. డిఎస్సికి ఫస్ట్‌కి ఇచ్చేసారండి. దాంట్లో చాలా అవకతవకలున్నాయి. ఒక ఆన్సర్ పడితే ఇంకో ఆన్సర్ ఇచ్చారు. ఒక తమ్ముడికేమొచ్చి 160 బిట్లకి 150 బిట్ల అబ్బాయి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 10 బిట్లు మాత్రమే చేశాడు అని చెప్పారు. వచ్చింది. మళ్ళీ ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఆ అమ్మాయికి కూడా అంతే చేశారు. 40, 50 బిట్లు ఆ అమ్మాయి పెట్టలేదు అని స్కిప్ చేసేసాడు అని చెప్పొచ్చారు. ఎంతమందికి అలా వస్తుందండి? ఒకళ్ళకంటే వస్తుంది, ఇద్దరికంటే వస్తుంది. అందరికీ ఇలాగే రాదు కదా! మరి ఫైనల్‌కి ఇచ్చారా ఈరోజు? అంటే ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదా! ముహూర్తం చూసుకుంటారా? లేదంటే డిఎస్సి అభ్యర్థులందరూ ఏంటి 'హరిహర వీరమల్లు' సినిమా చూస్తేనే మాకు కీ ఇస్తారా? చెప్పండి సార్. మేమేం వ్యతిరేకతతో మాట్లాడటం లేదు. మేము ఏ సీఎం గారిని కానీ, డిప్యూటీ సీఎం గారిని కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కానీ వ్యతిరేకతతో మాట్లాడటం లేదు. మరి కీ ఇస్తానని మీరే చెప్పారు కదా! ఫైనల్‌కి ఇచ్చారా? ఫైనల్‌కి ఇవ్వలేదు ఇంకా. అంటే సాయంత్రం లోపు ఏమైనా ఇస్తారా? ముహూర్తం చూసుకొని ఇస్తారా? మరి రిజల్ట్ కూడా ఇలాగే ఇస్తానన్నారు. రిజల్ట్ కూడా ఇచ్చేస్తారా? పోస్టింగ్‌లు కూడా ఇచ్చేస్తారా? ఇచ్చేయండి సార్. మరి ఏది ఫైనల్‌కి అన్నారు. మామూలుగా యాక్చువల్‌గా కీలంటే ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఉదయం 11, 12 లోపు రిలీజ్ అవ్వాలి. ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు ఎందుకండి? అంటే ముహూర్తం కుదరలేదా? ఏమన్నా జ్యోతిష్యుడు ఏమొచ్చి ముహూర్తం కుదరలేదని చెప్తున్నారా? సిబిఎస్ఈ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సిబిఎస్ఈ వాళ్ళకి బీఈడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత ఏమో టెట్‌కి అవకాశం ఇచ్చారు. టెట్ క్వాలిఫై అయ్యారు. కానీ డిఎస్సికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? మళ్ళీ ఒక ఒకళ్ళు చెప్పారండి నాకు యూట్యూబ్‌లో కమెంట్ పెట్టారు. వాళ్ళేంటంటే ఇంటర్‌లోని ఫిజికల్ సైన్స్ చదువుకున్నారంట. ఇంటర్‌లో హిస్టరీ చదువుకున్నారట. హెచ్ఈసీ. డిగ్రీకొచ్చాక ఫిజికల్ సైన్స్ చదువుకున్నారట. వాళ్ళు బీఈడీ ఎగ్జామ్ ఏదో రాసారట. కానీ వాళ్ళకి ఫీజు కట్టించుకున్నారు, అప్లికేషన్ పెట్టించుకున్నారు. కానీ నువ్వు చేయడానికి అన్‌ఫిట్ అని చెప్పి ఇచ్చారట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నాకు అర్థం కావట్లేదు. అన్నీ ఒక రూల్ ఉండాలి కదా! ఈ డిఎస్సి అనేది యూనిఫామ్ జాబ్స్ అయితే కాదు. ఇంకొకటేంటంటే ఇలాంటివన్నీ అడిగితే నీకేమైనా నాలెడ్జ్ ఉందా? నీకేమైనా హాఫ్ నాలెడ్జ్ అని అడుగుతారు. ఇది పక్కన పెడదాం. మరి రిజల్ట్ ఇచ్చారా అండి? రిజల్ట్ ఇవ్వలేదు. మరి ఇంకెప్పుడు ఇస్తారు? బైలింగ్వెల్ అన్నారు. బైలింగ్వెల్ అని చెప్పి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే సీటెట్ కూడా తెలుగు మీడియంలో ఇస్తారటండి ఆగస్ట్ నుంచి. అంటే ఈ మంతే. సీటెట్ వేసి సీటెట్ కూడా తెలుగు మీడియంలో కూడా ఇస్తారట. అంటే సీటెట్ అంటే సెంట్రల్ టెట్. మరి అంటే సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ అవుతుంది. స్టేట్ గవర్నమెంటే కాకుండా సీటెట్ రాస్తే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న టీచర్ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు సీటెట్ అయితే. కానీ నాకు అర్థం కావట్లేదు. సీటెట్‌కి కూడా తెలుగు మీడియం అవకాశం ఇస్తున్నారు. మరి డిఎస్సిలో మాత్రం ఎందుకండి? మరి పీజీటీలకి, టీజీటీలకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు. బైలింగ్వెల్ ఇవ్వలేదు. మరి మీరే కదా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్‌లో బైలింగ్వెల్ అని మెన్షన్ చేశారు కదా! మరి ఎగ్జామ్‌కి వచ్చేటప్పటికి ఏది? మళ్ళీ నార్మలైజేషన్. పారదర్శకత ఉందా? మరి ఈ పారదర్శకత ఉందో లేదో మరి సీటెట్ ఏమో తెలుగు మీడియంలో కూడా ఇస్తున్నారు. అంటే సెంట్రల్ వాళ్ళు ఏదన్నా చేయొచ్చు. స్టేట్‌లో మాత్రం సొంత భాష కాకుండా పరాయి భాష ఇవ్వాలా? అంత మోజేంటండి పరాయి భాష అంటే? మన మాతృభాష వదిలేసుకొని గాంధీ గారు కూడా చెప్పారు బేసిక్ విద్య అనేది మన మాతృభాషలో ఉండాలని. అందరూ మాతృభాషలో ఉండాలని చెప్పారు. కానీ మరి గవర్నమెంట్‌కి అది వర్తించదా? అంటే గవర్నమెంట్ చేసే లావాదేవీలన్నీ తెలుగులో చేయట్లేదా? గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నీ తెలుగులో ఉండట్లేదా? మరి చదువుకోని వాళ్ళకి ఎలా? ఇప్పుడు కొంచెం కొంచెంగా చదువుకుంటారు. 5థ్ క్లాస్ వరకు చదువు రాయడం నేర్చుకునే వాళ్ళు ఉంటారండి కొంతమంది. 7థ్ వరకు, 8థ్ వరకే చదువుకొని ఆపేసిన వాళ్ళు ఉంటారు. మీకు నచ్చిన లాంగ్వేజ్‌లో ఇస్తే మరి వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలండి అన్నీని? కనీసం న్యూస్ పేపర్ చదివే తెలివైనా నేర్చుకోవాలనుకుంటారు కొంతమంది. అక్కడి వరకే చదువుకొని ఆపేస్తారు. మరి మీ లాంగ్వేజ్‌లన్నీ తీసుకొస్తుంటే, పరాయి లాంగ్వేజ్‌లన్నీ తీసుకొస్తుంటే మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? వీళ్ళందరికీ ఎవరు అర్థం అవ్వాలి? అంటే పూర్వకాలంలో ఒక ఉత్తరం వస్తే పోస్ట్ మ్యాన్ కానీ, ఎవరో ఊర్లో చదువుకున్నోడు కానీ రచ్చబండ దగ్గర చదివి చెప్పేవాడనమాట. మీ అబ్బాయి ఉత్తరం రాసాడు. ఈ ఉత్తరంలో సారాంశం ఇది. ఇలాగా ఇప్పుడు కూడా అలాగే చేయించుకోవాలా? ఏంటండి న్యాయం? అడిగితే ఏమో అడగకూడదు. ఇంకొకటేంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళే కట్ ఆఫ్‌లు చెప్తున్నారు. పాపం చాలామంది కట్ ఆఫ్‌లు చూసి భయపడుతున్నారు.
నేను చెప్పా సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి. ఇలాంటి సర్టిఫికెట్స్ అవసరం అవుతాయి. కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పా. అంతే తప్ప నేను ఇదే కట్ ఆఫ్ అని చెప్పలేదు నేనైతే. నాకు అర్థం కావట్లేదండి. ఇంత కామెడీగా చేస్తున్నారేంటండి? అంటే నిన్న సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఈ రోజేమో ఫైనల్‌కి ఇవ్వరా? అంటే సినిమా చూడకుండా ఫైనల్‌కి చూసుకుంటారు. సినిమాకొచ్చి ఇన్‌కమ్ లాస్ అయిపోతుందనా? తెలిస్తే మాకు చెప్పండి సార్. మాట్లాడితే మాకు నువ్వు వైసీపీయా? జగనన్న వదిలి బాణానివా అంటారు. ఇదే అంటారు మాట్లాడితే. అంటే పార్టీలు ఉంటేనేనండి మాట్లాడతారు. మా బాధ మేము చెప్పుకోకూడదా? మా మా ఆవేదన మేము చెప్పకూడదా? మాకు రాజ్యాంగం మాకు హక్కు కల్పించలేదా? రాజకీయ నాయకులకు మాత్రమే రాజ్యాంగం హక్కులిచ్చిందా? మేమందరం చెప్పకూడదా? సార్ మళ్ళీ చెప్తున్నాను 2024లో జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు ఫీజు కట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ ఏజ్ బార్ అయిపోయిందని చాలామందికి అవకాశం ఇవ్వలేదు. మరి ఆ ఫీజు ఏం చేశారండి? అడగకూడదు. మీ పార్టీ వాళ్ళే మాట్లాడతారు. మీ పార్టీ వాళ్ళే ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీలో ఉన్నారు. వాళ్ళే ఎక్కడైనా బయట ఏమో వచ్చి వైసీపీ వాళ్ళని కలుస్తారు, సెకండ్లు ఇచ్చుకుంటారు, ఆలింగనాలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ సామాన్యుడికి మాత్రం మీరు నిప్పు పెడుతున్నారు. మీరు ఈ పార్టీ ఊళ్ళలో ఉన్న వాళ్ళకి మాత్రం నిప్పులు పెడుతున్నారు. మీరు మాత్రం అన్ని పార్టీల వాళ్ళని భుజాలు రాసుకుని తిరగొచ్చా? మేము అందరితోని కలుపుకొని పోకూడదా? ఊళ్ళో ఉంటున్నాం సార్. ఊళ్ళో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. డిఎస్సి అనేది ఒక నిరుద్యోగాలకు సంబంధించింది, పార్టీలకు సంబంధించింది కాదు. మరి మీ నాయకులు మాత్రం మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. మేము మాత్రం క్వశ్చన్ చేస్తే మాకు పార్టీలు అంటగట్టేస్తారు. మీ పార్టీ వాళ్ళు మాత్రం, మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అండి, వైసీపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, వీళ్ళు మాత్రం వీళ్ళు ఎక్కడైనా కలిస్తే హాయ్ బాయ్ అని చెప్పుకుంటారు. మరి మేమెవరితోని మాట్లాడకూడదా? ఇదేమండి రాజ్యాంగం ఏమన్నా కొత్తగా అంబేద్కర్ గారు ఏమన్నా కొత్తగా రాజ్యాంగాన్ని ఇలాంటి హక్కులు ఏమన్నా మాకు ఇచ్చారా ఏంటి? రాజకీయ నాయకులకు సపరేట్గా, పౌరులకు సపరేట్గా ఇచ్చారా? ఇలాగా రాజకీయ నాయకులు అందరితోని మాట్లాడొచ్చు, పౌరులు మాత్రం పరాయి పార్టీ వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పారా ఏంటి? ఇప్పుడు కానీ అంబేద్కర్ గారు ఉంటే ఇలాంటి వాటి గురించి నేను ఇలా పాటుపడ్డానా అని కంటతడి పెట్టుకుంటారు ఆ మహానుభావుడు. మనకి రాజ్యాంగాన్ని ప్రసాదించిన దాతండి ఆయన కంటతడి పెట్టించకండి దయచేసి. ఇలాంటి వాళ్ళ గురించా రాజ్యాంగాన్ని ఇచ్చాను అని చేయకండి. రాజ్యాంగం ఆయన అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని తరహాల వాళ్ళకి అందరికీ కలిపే ఇచ్చారండి. మాట్లాడితే కులాలు తీసుకొస్తారు, మతాలు తీసుకొస్తారు. ఇది చేసేది. నమస్కారం అండి. మా డిఎస్సి గురించి తొందరగా తేల్చండి. ఇచ్చేస్తే ఆ 16,000 మందికి పోస్టులు ఇచ్చేసేయండి సెలెక్ట్ అయిన వాళ్ళకి. లేదంటే రద్దు చేసి వేరే కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి. లేదంటే అవకతవకలు ఏమీ జరగలేదు, ఇలా ఉంది అని చెప్పి పారదర్శకంగా ఇవ్వండి. ఎవరో ఒకరికి న్యాయం చేయండి. 16,000 మంది కన్నా న్యాయం చేయండి. ఎవరికి న్యాయం చేయకుండా లక్షల మందిని ఏడిపించుకుంటూ ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? 7 ఏళ్ళు ఎదురు చూసాం. మాట్లాడితే అప్పుడు 5 ఏళ్ళు ఏమైపోయావు నువ్వు అని అడుగుతున్నారు. అప్పుడు 5 ఏళ్ళు నోటిఫికేషనే రాలేదు, నోటిఫికేషన్ వచ్చి కూడా సవ్యంగా ఇవ్వట్లేదని అడుగుతారు ఎవరన్నా సరే. ఇంకా ఇవ్వనప్పుడు మేమేం చేస్తాం? నోటిఫికేషన్ ఇవ్వలేదని కూడా ధర్నాలు చేశారు. అప్పుడు నాకు యూట్యూబ్ లేదండి, అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, అప్పుడు నాకు తెలియదు. ఎప్పుడు కూడా ఫీజు కట్టించుకుని అది రద్దు చేసేసి మీరు పనికిరారు ఈ డిఎస్సికి అప్లై చేయడానికి ఎవరు చెప్పలేదు ఇప్పుడు వరకు. మరి ఇప్పుడే కొత్తగా చెప్పారు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా. కనీసం ఇప్పుడు 16,000 మంది మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకన్నా తొందరగా పోస్టులు ఇచ్చేసేయండి. మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు 2014లో వాళ్ళకి పారదర్శకత లేదు, కొంతమందికి వాళ్ళు వెనక్కి పిలిచేస్తాము అని. ఇది మన గొప్పతనం ఇదండి. వాళ్ళు మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి చెల్లించాలి. హాస్యాస్పదంగా లేదండి వినడానికి కూడా. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చేయట్లేదు. ఇది ప్రతి ఒక్కరి బాధ, నా ఒక్కదాందే కాదు, డిఎస్సి రాసిన అభ్యర్థులందరి బాధ. అందరి తరపుని అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు, మీరు మానొద్దు, ఈ వీడియో చేయండి, ఇలా మాట్లాడండి అని అడుగుతున్నారు. కాబట్టి నేను స్పందించి నేను చేస్తున్నాను. నేనే స్వార్థంతో చేయట్లేదు. ఎవరన్నా ఒక మాట అనాలి అని పిచ్చి కామెంట్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఒక మనవి, నా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికన్నా బాధ కలిగించుంటే అప్పుడు పెట్టండి. మాట్లాడే విధానం మాట్లాడండి. నూరా వీపుకు తేకే అంది. ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే తిట్టడం కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు.
ఇంతకంటే నేను ఏం చెప్పలేను. డిఎస్సి సోదరులందరికీ నా అభ్యర్థన, వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా చూసి నేను కరెక్ట్గా మాట్లాడాను అనుకుంటేనే వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే సబ్స్క్రైబ్ చేయకండి. నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మాటలు ఏం చెప్పలేదు. ఇప్పుడని ఎందుకు చెప్తున్నానంటే వీడియో మొత్తం చూడండి, కరెక్ట్గా ఉందంటేనే చూడండి. లేదు ఏవో పిచ్చి మాటలు చెప్తున్నానంటే చూడకండి.